హలో ఎవ్రీవన్, నేను మీ యశస్వి. ఈరోజు నేను మీకు చూపించబోయేది మా పల్లెటూరు గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అనమాట. కొన్ని వైడ్ రేంజ్ ఆఫ్ చూపిస్తాను. వెరైటీస్ అంటే నేను పెంచేవి. సో అవి మనకు పూతకొచ్చినవి కొన్ని, కాయలు కాసినవి కొన్ని, ఆల్రెడీ కోసేసినవి కొన్ని, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూపించేదైతే చెట్టు చిక్కుడు. నార్మల్ మనకి తీగ చిక్కుడు కూడా ఉంది, బట్ ఇదైతే చెట్టు చిక్కుడు అనమాట. ఇవైతే నేను సీడ్స్ తీసుకొచ్చే వేసాను అనమాట. సీడ్స్ తీసుకొచ్చి వేసాను, ప్లస్ నేను ఏ ఫెర్టిలైజర్ వేయలేదు, ప్లస్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా వేయలేదనమాట. ఆర్గానిక్ది మనం ఒకటి తెచ్చాం కదా, వర్మీ కంపోస్ట్, సో అది కూడా వేయలేదు. జస్ట్ వాటరింగ్ ఉన్నాను. సో పురుగు అలాంటిది ఏమైతే లేదు, కానీ మంచిగా వచ్చిందనమాట. సో 3 చెట్లు అయితే ఉన్నాయి. 3టికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, కాత స్టార్ట్ అయింది. తీగ చెక్కుడికి అయితే ఇంకా అయితే రాలేదు, బట్ అది సంక్రాంతి టైంకి వస్తుందని అనుకుంటున్నా నేను, బట్ చూడాలి. ఇంకా మన గార్డెన్లో చాలా ప్లాంట్స్ ఉండే, చాలా కాస్తున్నాయి. ఇదైతే ఇంకా అందరికీ తెలిసింది తోటకూర అనమాట. ఇప్పటికే ఒక 5-6 టైమ్స్ కర్రీ చేసుకున్నాం మేము. కర్రీ చేసుకునేటప్పుడు అన్న పీకేయకుండా మనం కట్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి కొత్తవి వస్తాయి అనమాట. అట్లనే చేస్తాం మేము. ఇవి పైకి కొంచెం ఎదగంగానే మేము కింద కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి అవి పైకి వస్తున్నాయి అనమాట. ఇవి తోటకూర కూడా చాలా ఆర్గానిక్గా పెరుగుతుంది. చాలా రకాలు ఉండే తోటకూర. సో చూసారా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. రెడ్ తోటకూర కూడా ఉండే, కానీ అదైతే ఒక్కసారి కట్ చేయగానే పోయింది. ఇది మాత్రం బాగానే వస్తుంది అనమాట, నార్మల్ తోటకూర మనకి. సో ఇక్కడ వరుసగా వేసామన్నమాట తోటకూర. బచ్చల కూర వేసాం, కానీ బచ్చల కూరకు మరి ఏమైందో, పాలకూర బచ్చల కూర రెండూ రాలేదు, ముడుచుకుపోయి చనిపోయాయి అనమాట. బచ్చల కూర ఒక్క చెట్టు ఏమో మొలిసింది అంతే, అది కూడా ఇంకా పెద్దది అవ్వలేదు. బట్ తోటకూర ఇప్పటికి 5-6 టైమ్స్ కర్రీ చేసేసుకున్నాం. చాలా బాగుంది. అంటే మనం బయట కొనుక్కొచ్చినట్లు కాకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట, మనం ఇంట్లో పండించుకున్నది. ఆల్రెడీ ఇంట్లో పండించుకునే వాళ్ళకైతే తెలుసు, బట్ ఇంకా కొంతమంది ఇంట్లోనే పండించుకోవాలి, ఆర్గానిక్గా తినాలని చెప్తున్నాను అనమాట. ఇది దోశ. పోయినసారి మీకు ఒక వెరైటీ చూపించాను కదా దోశలో, సో ఇది ఇంకొక వెరైటీ అనమాట. అదేమో పప్పు దోశ, ఇదేమో కర్రీ దోశ అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్గా ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్గా పొడుగ్గా ఉంటుంది. కొన్ని రౌండ్ షేప్ రావచ్చు, కొన్ని అలా రావచ్చు. 3 కాయలు వచ్చిండే, ఒక కాయ కుళ్ళిపోయింది, మరి ఏమైందో తెలియదు. ఇవి ఇంకా కొయ్యడానికి కొంచెం టైం ఉందనిపించి కొయ్యలేదు, కొయ్యాలి వీటిని కూడా. సో మంచిగా ఇవి ఫ్రూటింగ్ వస్తున్నాయి అన్నమాట. చాలా పూలు ఉన్నాయి. అదిగో అక్కడ ఒక కాయ ఉంది. మొత్తం ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది.